మాస్టర్ పెద్దలు పూజలు మోహన్ రావు గారు, గంప అశోక్ గారు, ఎంఈఓ రిటైర్డ్. గత దాదాపు నెల రోజుల నుంచి మేము ఎక్కడెక్కడైతే లైబ్రరీ చెస్ నెట్వర్క్ ప్రోగ్రామ్ పెట్టినాం ప్రతి దగ్గర కూడా తను వెన్నంటి గైడ్ చేస్తూ తను మాతో కలిసి పనిచేస్తున్నారు. సో సభకు వచ్చిన హెడ్ మాస్టర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన హెడ్ మాస్టర్లు, ముఖ్యంగా పిల్లలు, మీరందరూ ఇదే ఊరు వేరే చుట్టుపక్కల నుంచి వస్తారా? ఏ ఊరు నుంచి? ఎక్కడ నడుచుకుంటూ వస్తారా, దగ్గర బస్సులు వస్తారా? ఇప్పుడు ఈ ఊరోళ్ళు నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మీకు వాగు ఉన్నది కదా వెనుక, ఎంతమంది మీరు వాగులో పోయి ఆడుకుంటారు చెప్పండి? ఎండాకాలమో లేకపోతే వేరే టైంలో చేతులు ఎత్తండి. సో ఈ ఊరు పిల్లలు, మీకు ఈ ఊరు వాగు తెలియదు, తెలుసా? తెలుసా అంటే పోయి ఆటలు ఆడు ఇంట్లో ఉన్నదా? ఎప్పుడన్నా అట్లా పోతారా? తెలుసుడు వేరు. నేను 15 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రతి ఎండాకాలం ఈ వాగుల ఆట ఆడని సంవత్సరం లేదు, మొదటి 2-3 సంవత్సరాలు తప్ప. విన్నారా? మూతకాకు తెప్పి చిన్న డ్యామ్ లెక్క కట్టి వాటి నీళ్లు పోయించడం, చెలివని తవ్వుకొని నీళ్లు తాగడం. చెలివంటే తెలుసా మీకు? ఏంటిది చెలివంటే? ఏంటిది చెలివంటే వాగులో, ఎండాకాలం వాగులో పోతే నీళ్ళు ఈ వాటర్ బాటిల్ అనేది చూడలేదు అప్పటి, ఇంకా బాటిల్ అనేది రాలేదు. విన్నావా? ఆ వాగులో పోతే కొద్దిగా ఇసుకల చిన్న బొంద తీసుకొని ఆ బొందలో ఉన్న నీళ్ళనంతా ఊపేది. ఊపుడంటే ఆ నీళ్ళంతా బయటికి కూడా పోతే ఫ్రెష్గా నీళ్ళు ఊరినట్టు అయ్యేది. 2 మోకాళ్ళ మీద ఇట్లా వంగి మూతి దాంట్లో పెట్టి నీళ్ళు తాగేది. విన్నారా? సో ఇవాళ అంటే మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రకృతితోని మమేకమై బయటికి పోతే, ఇంటికాంచి బయటికి పోతే మళ్ళీ ఇంటికి తిండికి ఎప్పుడు వచ్చేదో తెలియకపోయేది సెలవులలో. విన్నారా? కోతి కొమ్మ, లేకపోతే కంచెలు చేతులు పట్టుకొని తిరగవచ్చు. అంటే ప్రకృతిలో లీనమయ్యేది, అంత గాఢంగా ప్రకృతితో పెనవేసుకునేది. ఇలా ప్రకృతి పోయింది. వెనుకట చిరగోనెల ఆటలు ఉండేది. విన్నారా? కోతి కొమ్మ నా నాడిలా కోతి కొమ్మ ఎక్కడ ఆడతారు మీరు? చెట్లు ఉన్నాయా? అవునా? కోతి కొమ్మ ఆడితే తిండి అని మర్చిపోయేది. అయితే ఒక్కొక్కడికి ఇప్పటికి చాలా మార్పు. నేను చెప్పేది 30-40 ఏళ్ళ కింది విషయాలు చెప్తాను. సార్లందరూ నేను చెప్పేదంతా వాళ్ళందరికీ వాళ్ళకు అనుభవంలోకి వచ్చిన విషయాలే. మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ దగ్గరికి లేబర్తి, ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు ఉంటారు, బుద్ధ మాధవరావు గారు, వాళ్ళ కొడుకులు 4. దాంట్లో వెంకటేశ్వరరావు అని టీచరు, మనోహరరావు అని టీచర్, మీకు బహుశా కొంతమంది తెలిసి ఉంటుంది. సుజాత గారిని, ఆ వెంకటేశ్వర వారి మిస్సెస్ ఇక్కడ ఇల్లందులో హై స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. ఇల్లందు నుంచి కూడా సార్ ఇంతకుముందు వచ్చి పరిచయం చేసుకోండి. అయితే దాదాపు నేను 10-12 సంవత్సరాలు దాటింది అనుకుంటే ఇటు రాక. నేను ఇటు వచ్చినాక వర్ధనపేటకు వచ్చినట్టు గుర్తుపట్టలేదు. వర్ధనపేటకు వచ్చిన ఆల్రెడీ ఏమో ఒకప్పటి ఆనవాళ్ళు ఏం లేవు, అంటే ఒక చిన్నపాటి పట్టణం లాగే. అంతకుముందు ఒక ప్రకృతి ఈ రకమైన వాతావరణం ఎక్కడ లేదు. మొత్తం ఇక్కడ నుంచి అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా అదే. విన్నారా? సో పరిస్థితులకు అనుగుణంగా చాలా మార్పులు వస్తాయి. కొన్ని వాంఛనీయమైనవి, కొన్ని అవాంఛనీయమైనవి ఎక్కువ జరుగుతాయి. విన్నారా? ఇక్కడ మన దగ్గర ఎట్లయితే మనం సిటీలు కట్టుకునే పద్ధతి కానీ, ప్రకృతిని కాపాడుకోలేకపోవడం కానీ. చిన్నపిల్లలకు వచ్చే వరకు నేను 1996లో మొదటిసారి అమెరికా పోయినా. 96లో పోయినాక దాదాపు ఒక 7-8 సంవత్సరాల తర్వాత కెనడాకు మూవ్ అయినా. పక్కకే కెనడా, అమెరికా పక్కకే ఉన్న దేశం. 96లో నేను పోయినప్పుడు, పోయిన సంవత్సరం దాదాపు ఒక 6 నెలల నుంచి మొదలైనవి మన దగ్గర భూగర్భ జలాలు అడగంటిపోవడం, కరెంటు కష్టాలు, వ్యవసాయం సంక్షోభానికి గురి కావడం. పరకాల ఏరియాలో చాలా మంది తెలుసు, దాదాపు ఒక 300 మంది రైతులు ఒక్క సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నారు. మా స్వగ్రామం ఎలకతుర్తి మండలం దండేపల్లి, మా ఇంటిని ఆనుకొని ఒక 3 కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయి. నేను పిహెచ్డి కూడా పోయినా, అక్కడికి పోయినాక మనసు ఆ స్టడీస్ మీద పెట్టడం చాలా కష్టమైంది. అప్పుడు పిహెచ్డి చేస్తున్న క్రమంలో చాలా కోర్స్ వర్క్, అది చాలా ఇంటెన్స్ ఉంటుంది. ఇవన్నీ వింటుంటే, ఇవన్నీ చూస్తుంటే చాలా విచలితులమైంది. ఎట్లా అని ఆలోచించిన కోర్స్ వర్క్ ఈ క్రమంలో అంత ఈజీ కాలేదని ఒక సంవత్సరం తర్వాత మేము జయశంకర్ సార్ టీచర్లకు అందరికి తెలిసి పిల్లల పేరు వినుంటారు. జయశంకర్ సార్ అమెరికా పిలిపించి అక్కడ తెలంగాణలో జరుగుతున్న స్థితిగతులు ఏమైతుంది, తెలంగాణ నిన్న
ఇవాళ రేపు అనే దాని మీద 1998లో మీటింగ్ పెట్టి దానికి కొనసాగింపుగా మళ్ళొక మీటింగు. అది అయిన తర్వాత విషయాలు కూలంకషంగా తెలిసినాక, అంటే నేను ఢిల్లీలో నా డిగ్రీ అయిపోయినాక ఢిల్లీలో మాస్టర్స్ ఎంఫిల్ చేసిన కొంత సోషల్ సైన్స్ స్టూడెంట్, సామాజిక శాస్త్రాలు అధ్యయనం చేసిన వాటి తెలంగాణ మీద నాకు అప్పటికే అవగాహన ఉన్నా కూడా జయశంకర్ సార్తో మాట్లాడినాక మనకి ఇన్ని తెలుసు అనుకున్నా మనకే తెలియని ఇన్ని కోణాలన్నప్పుడు మరి చాలా మందికి తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి ఎన్నడూ తెలవాలని, తెలియకపోతే ఎన్నడూ కదలాలి, కదలకపోతే మనం ఎన్నడూ మార్పు పట్టుకురావాలి అనే దాంతో మళ్ళీ సార్ పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక నెల 15 రోజులు గ్యాప్ తోని అక్కడ నేను ఎక్కడైతే ఉన్నానో న్యూయార్క్ నగరంలో చుట్టుపక్కల ఉన్న నగరాల నుంచి దాదాపు ఒక 500-600 మందిని కదిలించి ఫైనల్గా 1999 జనవరిలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ స్థాపించి మళ్ళా 2000 సంవత్సరంలో మళ్ళొక ప్రొఫెసర్ బిఆర్ జనార్దన్ రావు గారిని వినుంటారు బహుశా. ఇప్పుడు మీరు వరంగల్ నుంచి టువర్డ్స్ కరీంనగర్ పోతుంటే యూనివర్సిటీ క్రాస్ రోడ్స్లో ఒక సైడు జయశంకర్ సార్ విగ్రహం, ఇంకో సైడ్ జనార్దన్ రావు గారి విగ్రహం. తన అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడే యావర్తి. తర్వాత ఆ ఇద్దరిని పిలిచి మేధావులు మేము అమెరికా వ్యాప్తంగా లెక్చర్లు పెట్టినాం దాదాపు 14 సిటీలలో. అప్పటికి ఇంకా టీఆర్ఎస్, కేసీఆర్ అని ఇంకా ఎవరికి తెలియదు, అప్పుడు రాలేదు. సో ఎనివే అప్పటి నుంచి మేము తెలంగాణ వచ్చేంత వరకు కూడా మేము పడని కష్టాలు లేవు అనుకోండి. సో దాదాపు మాకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుంటే 2-3 అయ్యేది నైట్. వచ్చిన ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడడం, అధికారులతో మాట్లాడడం, ఇక్కడ నా మేధావులతో మాట్లాడడం, యాక్టివిస్టులతో మాట్లాడడం. సో ఎనివే 2014 తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాం. అయితే తెలంగాణ ఉద్యమం చేసుకున్న క్రమంలో మనకు అన్నిటికంటే మనకు మంచి పండుగ, పెద్ద పండుగ అంటే ఏమని చెప్తారు ఇక్కడ తెలంగాణలో? బతుకమ్మ. అక్కడ తెలుగు వాళ్ళైన మనోళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా, డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళ భార్యలు కూడా బతుకమ్మ వచ్చినప్పుడు బతుకమ్మ ఆడుకుందాం అనుకున్నా కూడా బతుకమ్మ పేరు తీస్తే కూడా ఎక్కడ ఎగతాళి చేస్తారో అన్న దాంతో ఓకే. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ డామినెన్స్ ఎక్కువ ఉండేది సంఖ్యాపరంగా కానీ, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ పరంగా కానీ. సో కాబట్టి వాళ్ళ సాంస్కృతిక ఐడెంటిటీ ఏదైతే ఉన్నదో అంచిపెట్టుకొని బతుకమ్మ అనేది ఎక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. ఎప్పుడైతే అక్కడ తెలంగాణ ఉద్యమం మొదలైందో తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత మేము బతుకమ్మ 2003 షికాగో నగరం వేదికగా బతుకమ్మ మొదలుపెట్టినాం. దాంట్లో చాలా ముందు వరుసలో ఉన్నది మన మోహన్ రావు గారి కుమారుడు పూర్ణచంద్ర అల్లంనేని. తనది ఒక 2 గంటల పాడ్కాస్ట్ ఉన్నది, తెలుగు టేల్స్ అన్న దాంట్లో. మీరు ఒకసారి చూస్తే, నేను వీలైతే అశోక్ గారికి నేను ఆ లింక్ షేర్ చేస్తా. మీ అందరికీ మన ఎంఏ వారు చేస్తే టీచర్లందరికీ కూడా చేస్తారు. అంటే 2003 నుంచి మొదలై 2000 దాదాపు 4-5 వరకు మేము దాదాపు నేను ఒక 14 సిటీల దాదాపు ఒక 45 రోజులు కష్టపడి 14 సిటీలలో ఒక్క దిక్కు తీసుకపోతే 2006లో ప్రపంచ మన చిత్రపటంలో బతుకమ్మకు ఆ పునాది బలంగా ఇదైంది. అదే ఇయర్లో ఎక్కడ దుబాయ్లో కానీ, ఆస్ట్రేలియా సిడ్నీలో కానీ, తర్వాత లండన్లో కానీ చేసిండు. 2007 తర్వాత కేసీఆర్ గారి కూతురు కూడా ఇదేదో బాగానే ఉన్నది కదా అని చెప్పి తను బతుకమ్మ ఎత్తుకుంది. అంటే సాంస్కృతికంగా కానీ, లేకపోతే డెవలప్మెంట్ పరంగా కానీ, మనం రాజకీయం కానీ మనకు కావాల్సింది దాని మీద చర్చలు, దాంట్లో రకరకాల దాంట్లో భాగంగా మా ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేసినాం. సరే, మొత్తానికి 2014 వచ్చినాం, తెలంగాణ వచ్చింది, బాగానే ఉన్నది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసుకుంటున్నాం తెలంగాణలో? అయితే ఇవన్నీ తెలంగాణ సైడ్ ఒక సైడ్ వర్క్ చేస్తూనే ఇండివిజువల్గా మనం ఏం చేయవచ్చు? మన ఊరికో, మన స్కూల్కో అనుకున్నప్పుడు మేము కొంతమంది మిత్రులను కలిసి ఎల్కదుర్తి మండలం ఆ చుట్టుపక్కల ఒక 5 గ్రామాల్లో విలేజ్ స్కూల్ లైబ్రరీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఒక 5 స్కూళ్ళల్లో లైబ్రరీని స్టార్ట్ చేసినాం. లైబ్రరీ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలకు చదువు అది అంటే ఒకసారి వస్తారు రారు. లైబ్రరీని మనం ఆటలు కూడా ఏమైనా పెడితే బాగుంటుంది అన్న దాంట్లో క్యారమ్స్ పెడదామని కొందరు, చెస్ అంటే కొందరు క్యారమ్స్ అంటే టిక్కు కొట్టుకుంటే లైబ్రరీలో డిస్టర్బెన్స్ వద్దు అని చెప్పి చెస్ అయితేనో వైట్గా కూర్చొని ఆడుకునే ఆట కదా, అరుగుల మీద కూర్చుంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండేదని చెస్ అక్కడ ఫస్ట్ ప్రవేశపెడితే మేము పోటీ పెడితే దాదాపు 57 మంది పిల్లలు పోటీలో పార్టిసిపేట్ చేసింది మా ఊళ్ళో. 2 విన్నరు, రన్నర్, 2 అన్నదమ్ములు. విన్నర్ 7వ తరగతి, రన్నర్ 9వ తరగతి. వాళ్ళ తండ్రి కుటుంబదానికి అప్పటికే చనిపోయింది. అటువంటి కుటుంబంలో చెస్ పట్ల ఆకర్షితులై చెస్ బోర్డు కొనుక్కొచ్చుకొని ప్రాక్టీస్ చేస్తూ బాగా మాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. ఎనిమిది దాదాపు 15-20 ఏళ్ళ తర్వాత తనతో మాట్లాడుతుంటే చెస్ నాకు బాగా తెలుసు ఆప్తుడు సురేష్ ఆడుతున్నవాడు చెస్ అంటే రోజు ఆడుతా సార్ నేను అన్నాడు.
ఎట్లా ఆడతాం అంటే నేను ఆన్లైన్ ఆడతా సార్, మా వాడలో కూడా దాదాపు 10-12 మంది పిల్లలకు నేర్పుతాది ఇది. అయితే అప్పుడు ఆ సురేష్తో మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరెవరు ఆడేదిరా నీతో పాటుగా వెళ్ళినప్పుడు చెప్పిన ఒక దాదాపు 10-15 మంది ఒక్కొక్క వాళ్ళ వ్యక్తి గురించి చెప్తుంటే చాలా కలర్ఫుల్ క్యారెక్టర్స్. ఒక్కొక్క ఆ 10-15 మంది మొదటి తరంలో చెస్ బాగా ఆడిన వాళ్ళ మీద డాక్యుమెంటరీ తీసేది ఉంటేనే ఎంతో స్ఫూర్తిదాయకం ఉంటుంది. సో ఎనీవే, అయితే మేము ఆ 5 గ్రామాలతో మొదలైన లైబ్రరీస్ ఏవైతున్నాయో 2004 వచ్చే వరకు చాలా ఊర్ల నుంచి మా దగ్గర మొదలుపెట్టింది అంటే మరి ఎట్లా మరి ఖర్చుతో కూడుకున్నది. ఇది 50 కిలోమీటర్ల నుంచి ఒకరు అడుగుతున్నారు, 100 కిలోమీటర్ల నుంచి ఒకరు అడుగుతారు. మనం సంస్థాగతంగా ఉన్న దాంతో చేయగలుగుతాం అనుకున్నప్పుడు చాలా మందితో మాట్లాడిన తర్వాత లెటర్స్ టేక్ ఎ కాల్ అని చెప్పి అప్పుడు రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి మొన్న కోవిడ్ వచ్చే వరకు దాదాపు 150 ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ నడిపినాం. ముఖ్యంగా పిల్లలకు కరికులం అవుతుందా బియాండ్ కరికులం వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. చదువు అంటే ఒక పుస్తకాలలో ఉన్నదే కాదు, ప్రపంచం అంటే ఏంది, ప్రకృతి అంటే ఏంది, ఆసక్తిని మనం ఇచ్చేయాలి. కాబట్టి చిన్నప్పటి నుంచే కథల పుస్తకాల ద్వారా అయితే బాగుంటుందన్న దాంట్లో ఒక 150 ప్రభుత్వ పాఠశాలలు లైబ్రరీ నడిపి. అయితే మేము లైబ్రరీ పెట్టినప్పుడు ఏమనుకున్నామంటే 10% పిల్లలు వాడుకున్న ఒక 300 మంది పిల్లల దగ్గర 10% వాడుకున్న 30 మందిలో ఏమైంది, ఎక్కడ స్పార్క్ అయ్యి ఎక్కడ వెలుగుతుందో. కాబట్టి ఎంత ఖర్చు అయినా ఎంత శ్రమ ఉన్నా కూడా మనం తప్పనిసరి చేయవలసిందే. మనకు ఒకవేళ లక్కీ అయితే అక్కడ పట్టించుకున్న హెడ్ మాస్టర్ టీచర్ అనుకుంటే ఇంకో 5-10-20 మంది పెరుగుతుంది సంఖ్య. కాబట్టి అది ఆ సంఖ్యతో మనం మొదలు పెడదాం అనుకున్నాం. మేము అనుకున్న తీరుగా దాదాపు అట్లే వస్తుండే కూడా. కానీ క్రమక్రమంగా చాలా కారణాలు ఉన్నాయి. లైబ్రరీల మీద ఆసక్తి తగ్గడం, టీచర్లు కూడా పట్టించుకోవడం తగ్గడం, స్కూళ్ళలో సంఖ్య పడిపోవడం. సో కోవిడ్కి వచ్చే వరకు పరిస్థితి. అయితే కోవిడ్ టైంలో నేను చాలా అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కూడా చాలా వర్క్ చేస్తాను. నేను బ్యాంబూ మీద కొంత ప్రభుత్వం దృష్టి పెట్టాలని బోయినపల్లి వినోద్ కుమార్ గారిని వేరే కొంతమందితో వాళ్ళ ఇంట్రెస్ట్ అనిపించి మొత్తానికి కొంకన్ ప్రాంతంలో అంటే పశ్చిమ కనుమల కొంకన్ ప్రాంతంలో బ్యాంబూ చాలా అద్భుతంగా ఆ సెక్టర్ ఇంప్రూవ్ అవుతుందంటే అక్కడికి పోయేద్దాం అన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక డెలిగేషన్ వెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్ళడం జరిగింది. వచ్చిన తర్వాత 4-5 రోజులకే కోవిడ్ లాక్డౌన్ డిక్లేర్ అయింది. లాక్డౌన్ తర్వాత దాదాపు ఒక వివిధ కారణాల్లో దాదాపు 1.5 సంవత్సరంన్నర నేను ఇండియాలో ఉండిపోవడం జరిగింది. మొదటి 8 నెలలు ఫ్లైట్స్ పోకపోవడం రకరకాల కారణాలు, తర్వాత పర్సెంటేజ్. ఆ టైంలో నేను పిల్లలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఊళ్ళో. సో అప్పటికే సెల్ ఫోన్ మాధ్యమంగా విద్య అందియడం అనేది ఒక తప్పనిసరి పరిస్థితుల్లో మొదలై అక్కడి నుంచి చాలా 6 నెలల నుంచి సంవత్సరం లోపలనే పిల్లలు యూట్యూబ్లు, సోషల్ మీడియా వీటిలో చాలా పిల్లల క్యారెక్టర్లు పెద్ద ఎత్తున ఎలివేట్ చేసి చూపించడం, ఇవన్నిటితో కొంత అమాయకత్వం పిల్లలలో నశించడం, తర్వాత పిల్లల్లో ఓపిక తగ్గడం, 2-3 నిమిషాలకు మించి వాళ్ళతో మాట్లాడాలంటే కూడా వినే పరిస్థితి లేకుంటే ఆ టైంలో నేను అనుకున్న ఈ పిల్లలంతా రేపు ఏం కావాలి, ఓపిక నశిస్తుంది, చాలా కొంట పనులు చేస్తాను, తర్వాత అమాయకత్వం పోతున్నది, వీళ్ళంతా పెరిగి ఏం కావాలనుకున్నప్పుడు అప్పటికే లైబ్రరీ కొంత క్షీణ దశకు వస్తున్నాయి. మళ్ళీ తిరిగి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సంఖ్య పడిపోయింది చాలా స్కూళ్ళల్లో. మరి ఇంత శ్రమ కూర్చి మరి ఆ కొద్ది సంఖ్యతో లైబ్రరీ నడపడం ఇది అవసరం. ఎందుకంటే మా ఊళ్ళో ఒక 5వ తరగతి వాళ్ళు ఒక 50 మంది ఉంటే 50 మంది పిల్లలు 10 భిన్నమైన స్కూల్లో పోతారు. మరి ఇన్ని స్కూళ్ళలో పోయి మనం లైబ్రరీ పెట్టగలుగుతామా? పెట్టలేము. అట్లా చెప్పి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు మనం ఈ అలవాట్లకు ఎట్లా పట్టుకురావాలని అనుకున్నప్పుడు ఓకే మనం ఈ సందిగ్ధం నుంచి బయటపడి మనకు క్లారిటీ వచ్చే వరకు టైం పడుతుంది అని చెప్పి అట్లా చెప్పి పూర్తిగా వదిలిపెడదామని అనుకున్నప్పుడు లేదు వదిలిపెట్టవద్దున్నప్పుడు ఏది మార్గం అన్నప్పుడు అప్పుడు మేము మొదలు 2000 సంవత్సరంలో చెస్సులు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసిన పిల్లల్లో పెద్ద ఎత్తున ఆసక్తి వచ్చిందో మేము అనుకున్నాం. మరి ఇది ఆట అంటే సహజంగా ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకు ఎక్కడ కానీ. ఇంతకుముందు సార్ అన్నారు క్రీడలు అంటే చదువు కంటే కూడా దాని మీద. సో 10 మంది పిల్లలలో 2-3 ఇంట్రెస్ట్ చూపెట్టిన 3 ఇంట్రెస్ట్ చూపిస్తే 4 వాళ్ళు సహజంగా వాళ్ళు ఏందనేది నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఒకటి వాళ్ళు కుదురుగా కూర్చోవడం నేర్చుకుంటారు. ఫస్ట్ కుదురుగా కూర్చోవడం నేర్చుకుంటారు. నేర్చుకున్న కూర్చున్న తర్వాత ఈ ఆట అంటే 4 దిక్కుల తిరిగి దిక్కులు చూసుకుంటూ ఆడే ఆట కాదు. ఆట మీద మనసు కేంద్రీకరించాలి. అంటే ఫోకస్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయింది. ఆడుతున్న క్రమంలో ఓడిపోవద్దు అనేది సహజంగా పిల్లల్లో ఉంటుంది. కాబట్టి
వాళ్ళు ఎక్స్ట్రా అలర్ట్ ఉంటారు. సో కాబట్టి ఒక చిన్న దీనితోని ఒక చిన్న బోర్డు మనం ఇంత మ్యాజిక్ చేయగలుగుతుంది. వాళ్ళని కుదుటగా కూర్చోబెడుతుంది, ఫోకస్ చేయగలుగుతారు, అలర్ట్ ఉంటారు. కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే గ్రహణ శక్తి చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. కాబట్టి మేము అనుకున్న ఇది మాకు ఒక పెద్ద ఆయుధం లాగా అనిపించి చలో ఇది ప్రమోట్ చేద్దాం అది అని చెప్పి అక్కడి నుంచి మొదటి మా ఊర్లో వినాయక చవితి సందర్భంగా వినాయక్ పాండల్స్ దగ్గర దాదాపు 17 పాండల్స్ లో చెస్ బోర్డులు అంతా పంచడం, సాయంత్రం వచ్చే వరకు డీజే హంగామా ఉన్నా కూడా మధ్యాహ్నం కొద్దిగా తీరిక కొద్దిగా సందడి లేని టైంలో అక్కడ ఇక్కడ పిల్లగాడు కొద్దిగా ఆడుతుంటారు కదా, స్లోగా ఎక్స్పోజ్ అవుతారని చెప్పి దాని తర్వాత నెల 15 రోజుల తర్వాత ఊళ్ళో పోటీలు పెట్టడం. దాదాపు ఒక 35 మంది పిల్లలు పోటీలో పాల్గొన్నారు. ఆ పోటీలో బహుమతి ప్రదానం చేయడానికి అర్జున్ ఎరిగైసి అనే వాళ్ళ తల్లిని పిలిచాం. అర్జున్ ఎరిగైసి అనే పేరు ఇంతకుముందు విశ్వనాథ నాన్న పేరు సార్ చెప్పిండు. ఎవరైనా అర్జున్ ఎరిగైసి పేరు విన్నోళ్ళు చేతులు ఎత్తండి, టీచర్లతో సహా. 1 2 3 4. ఓకే. అర్జున్ ఎరిగైసి వరంగల్ వాస్తవ్యుడు. చెస్ ప్రపంచంలో చాలా ఉన్నతమైన స్థానానికి, అంటే మనం ఊహించని స్థానానికి, ఇండియాలో నంబర్ 1, గత 2-3 ఏళ్ళ నుంచి ఇండియాలో నంబర్ 1, వరల్డ్ లో 2 ఏళ్ల కింద నంబర్ 2 పొజిషన్ ప్రపంచంలో. ఇప్పుడు ప్రపంచంలో 5వ పొజిషన్లో. నేను అడుగుతా, ఇప్పుడు బాబు మోహన్ తెలుసా లేకపోతే ఇంకెవరైనా కమేడియన్ తెలుసా అంటే దాదాపు తెలియని వాళ్ళు. బాబు మోహన్ అంటే పిల్లలు తెలియకపోవచ్చు కొంత అని పెద్ద. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు బాగా పాపులర్ కమేడియన్ ఎవరు? బ్రహ్మానందం. బ్రహ్మానందం పేరు తెలియని వాళ్ళు ఉంటారా? అట్లా ఏ కమేడియన్ పేరు అడిగినా కూడా చెప్పగలిగేటోళ్ళు చాలా మంది అయిన. మరి చదువుకున్న వాళ్ళలో కూడా వరంగల్ వాళ్ళే. అర్జున్ పేరు నేను విన్నాక ఆయన పురోగతి క్రమక్రమంగా ఫాలో అవుతున్న క్రమంలో నేను వరంగల్ వాళ్ళని ఒక 20 మందిని అడిగితే ఒక 2, ఒక ఆయన అర్జున్ అంటే చెస్ ఆడతారు కదా పిల్లగాడని ఒకరు, అర్జున్ తెలియకపోవడం అర్జున్ చాలా పెద్ద చెస్ ప్లేయర్ కాదు. మిగతా 18 మందికి తెలియదు. అంటే ఇండియా నంబర్ 1, వరల్డ్ నంబర్ 2 ఉన్న అర్జున్ వరంగల్ వాస్తవ్యుడు, వరంగల్ వాళ్ళకి తెలియదు. ఇంతకంటే ఉన్న సిగ్గుచేటు ఉంటుందా? మా ఊరికి ఒక 6-7 కిలోమీటర్ల వాళ్ళ ఊరు జీలుగుల అని, జీలుగుల తెలియదు. మా ఊళ్ళో దండపల్లి తెలియదు. అనుకున్న చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు. అంటే మనం ఏది సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాము? ఒక మంచి చాలా పేరు వచ్చి నలుగురికి ఎక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నావా? మరి చదువుకున్న వాళ్ళే దీన్ని ఆదరించకపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుసు? 16-17 ఏళ్ళు వచ్చిన యూత్ చదువు అయిపోయి పని పాట లేకుండా కొంత పని చేసుకుంటే తీరిక టైంలో ఏం చేయాలో తెలియక తాగుడు అలవాటు సగం మంది తాగుబోతులు అవుతానంటే ఎందుకు గారు? సో అక్కడ దీనికి నేను ఇంతకుముందు మోహన్ రావు గారు అన్నదానికి కొంత లింక్ చేస్తున్నాను. ఇవాళ సార్లు చాలా మంది మేము అక్కడ మాట్లాడితే పట్టించుకోలేరు. ఊరు అవతల ఉన్న స్కూల్కి వస్తాను, బయటకు వెళ్తాను, ఊళ్ళకి ఎంటర్ అయితే ఆ ఊళ్ళో ఉన్న పిట్టేంది, పావేంది, చెరువేంది, చెలిపేంది, వాళ్ళ ప్రకృతి గురించి చెప్తలేరు. పిల్లల గురించి కూడా ఇదివరకు పట్టించుకుంటారు. అట్లా చెప్పి ఇది జనరల్ ఇంప్రెషన్. మీరు ఎవరితో కారణాలు ఏమన్నా కావచ్చు. దీంట్లో ఎక్సెప్షనల్లీ వండర్ఫుల్ టీచర్స్ ఎంతో మంది ఉన్నారు, మేము చాలా మందిని చూసినాం. అదేవిధంగా పట్టించుకోని వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తులో పెరుగుతున్నారు. మీరు అది దాని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేయదలుచుకోలేదు. కానీ వాళ్ళ తెలంగాణను పట్టి పీడించే ఒక చాలా ఇదేంటంటే ఈ పట్టించుకోని తనం అనేది ఏదైతున్నదో ఇది వాళ్ళ మేము తెలంగాణ కొరకు ఇంత కొట్లాడి మనం ఇంత చేసిన తర్వాత ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాక మరి పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మా ఊళ్ళో ఒక 25 మంది టీచర్లు ఉంటే మేము పెట్టి లైబ్రరీలో దాదాపు 15 ఏళ్ళు చదువుకున్నారు, లైబ్రరీల ద్వారా బాగుపడ్డారు. ఇవాళ ఏ ఒక్క టీచర్ కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళ ఇంటి పక్క పిల్లలు పట్టించుకుంటలేరు. మరి 25 మంది టీచర్లు ఆ ఊరి నుంచి ఎదిగొచ్చిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళో పట్టించుకోకపోతే, గైడెన్స్ లేకపోతే మీరు దాన్ని ఇంతకుముందు మోహన్ రావు గారు కంపేర్ చేసిన టీచర్ ఇంటింటి తిరిగి అందరినీ పోగు చేసి కదిలిచ్చి మరి వాళ్ళ ఒక 30 ఏళ్ల కింద ఆ తరం అట్లా పని చేస్తేనే ఒక తరం లేచి వచ్చింది. ఇవాళ లేచి వచ్చిన తరం మళ్ళీ వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళ ఊరు, వాళ్ళ వాడ, వాళ్ళ నేబరు, వాళ్ళ పట్టణాలు పట్టించుకోకపోతే మొన్న 20 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా అట్లాంటాలో 2006లో మొదలైంది బతుకమ్మ నన్ను గెస్ట్ గా పిలిచింది. సో నేను మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నేపథ్యం, బతుకమ్మ, ఆ బతుకమ్మను పెద్ద ఎత్తున ప్రాచుర్యం తీసుకురావడానికి మేము పడ్డ కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటూ మరి ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ అంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఏంటంటే చాలా మంది యునానిమస్ లో మరి బతుకమ్మ అన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బతుకమ్మ? ఇవాళ బతుకమ్మ మన అందరినీ ఒక దగ్గర చేస్తుంది.
రేపు పిల్లల్ని అందేయడానికి ఇది మన మన సాంస్కృతిక వారసత్వం అందేయడానికి మనం వెంపర్లాడతాను. ఒక 5-6 వేల మంది ఒక దగ్గరికి వచ్చింది బతుకమ్మ పేరు మీద. మరి మన అందరినీ యునైట్ చేసే బతుకమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి పల్లెలు ఇచ్చిన గిఫ్ట్. మరి ఆ పల్లెలు ఇచ్చిన గిఫ్ట్ పల్లెలకు మనం ఏమి ఇస్తున్నాం అని అడిగినాం. ఇవాళ మీరు ఊరికి పోతే ఊరికి కనీసం పోతలేదు, మీ కుటుంబాన్ని తీసుకపోతలేరు, మీరు పిల్లలు చూపిస్తలేరు, మీరు పిల్లలు చూపించు పక్క పెట్టి మీరు కూడా పోతలేరు. అది అమెరికా వాళ్ళు కాదు, ఇక్కడ అదే పరిస్థితి అవుతుంది. ఇవాళ ఒకసారి పట్టణానికి పోతే మళ్ళీ ఊరికి వచ్చి చూసే దిక్కు లేదు. వాళ్ళు టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి ఇది ఇట్లే కనుక కంటిన్యూ అయితే తెలంగాణ ఇంకా అధోగతి పాలు కావాల్సి వస్తుంది. నేను స్కూల్ కూడా ఇదే తీరుగా కనుక నడిచేది ఉంటే పాలసీ ఇష్యూ చాలా విషయాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో దగ్గర కమిట్మెంట్ ఇప్పుడు చెట్ల కింద మనం పాఠాలు చెప్పిన ఒక సంస్కృతి ఉన్నది. పిల్లల్లో ఒక మైండ్, టీచర్లో ఒక మైండ్, ఒక మైండ్ ఇంకొక మైండ్ ఇగ్నైట్ చేసేది ఉంటే రేపు వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియదు. కాబట్టి మీరు వేరే విధంగా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు కనుక దృష్టి పెట్టేది ఉంటే చెస్ ఒక చిన్న ఉపకరణం. మేము యాక్చువల్గా లైబ్రరీస్ చేస్తున్న మళ్ళీ ముందు పట్టుకురావాలి, రీడింగ్ హ్యాబిట్స్ ముందు పట్టుకురావాలి. అది కొంత ఇబ్బంది ఉన్నది కాబట్టి చెస్ అనేది వయా మీడియా ద్వారా మనం తీసుకొని మళ్ళీ మనం తిరుగుతూ పోతున్న క్రమంలో మన కమిటెడ్ టీచర్స్, బ్యూరోక్రాట్స్, చాలా మంది ఊర్ల పెద్దలు వీళ్ళందరూ కలుస్తారు కాబట్టి మళ్ళీ ఈ నెట్వర్క్ ను కన్సాలిడేట్ చేసి మళ్ళీ ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ ఇద్దామని చెప్పి మొత్తానికి ఎప్పుడైతే చెస్ అనేది తీసుకొస్తో ఇంతకుముందు నన్ను అర్జున్ వాళ్ళ మదర్ను మా ఊరికి ఇన్వైట్ చేసి బహుమతి ప్రదానం చేసి చాలా మంది ఇప్పుడు మా ఊర్లో క్రమక్రమంగా దాదాపు 150 మంది పిల్లలు ఇవాళ మా ఊళ్ళో ఆడుతున్నారు. దాదాపు 15 ఒక సంవత్సరంన్నర కృషితో. ఈ సంవత్సరంన్నర కృషిలో ఇవన్నీ విషయాలు చెప్తూ మాట్లాడుతూ రాస్తున్న క్రమంలో మా ఊరికి నేను చేస్తా, మా మండలాన్ని నేను చేస్తా అని ముందరికి వచ్చిన వాళ్ళందరినీ చెస్ నెట్వర్క్ అని ఒక వేదికగా చేసి దానికి ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసి ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ దాదాపు ఒక 30,000 చెస్ బోర్డు గ్రామాలలో మేము అందజేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం ఏ స్కూల్ వదలకుండా దాదాపు 12,000 చెస్ బోర్డులు అందించినాం. ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి, నిజామాబాద్ అవుతుంది దాదాపు 13,000 చెస్ బోర్డు. ఇది వరంగల్ అన్నిటికంటే మొదలుగా ఉండే కానీ అక్కడ వాళ్ళు ముందరికి వచ్చింది కాబట్టి చలో మీరు కానివ్వండి మీతో పాటు మేము అని చెప్పి ఇప్పుడు వరంగల్లో ముఖ్యంగా మున్ని మధ్యనే నెల్లికుదురు, తొర్రూరు, పెద్దవంగర 11వ రోజు ఇక్కడ మీకు ఎలక్షన్స్ ఉండే ఆ రోజు ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ పర్వతగిరిలో జరిగింది. రేపు అయినవోలి, ఎల్లుండి కాక వచ్చే సాటర్డే రోజు మాకు ఇక్కడ మన హనుమకొండలో కాజీపేట మండలం ఆడ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే, కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అయితే మేము చెస్ బోర్డులు ఇచ్చిపోయినంత మాత్రాన ఆటోమేటిక్ ఏం కాదు. ఇది ఏంటంటే పిల్లలకు వాళ్ళ కొంత దాని మీద ఆసక్తి కల్పించడం. మీకు చాలా ఏమంటే టీచర్లకి రాదు, మరి ఎట్లా వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారంటే సో మేమేమంటున్నాం దీని తర్వాత ఫాలో అప్ ట్రైనింగ్ ద ట్రైనర్స్ అని ముఖ్యంగా హై స్కూల్ నుంచి 2 టీచర్లు, ప్రైమరీ స్కూల్ నుంచి 1 టీచర్, హై స్కూల్ నుంచి 1 పీఈటీ, 1 ఇంట్రెస్ట్ ఉన్న టీచర్ కంపల్సరీ. 2 అనేది కంపల్సరీ. 2 కంటే ఎక్కువ ఆసక్తి కనుకుంటే వేరే 2+ అనేది ఆప్షన్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఎంఈఓ ద్వారా మేము మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ కాగానే సమ్మర్ వెకేషన్ తర్వాత ఈ ట్రైనింగ్ సెషన్ కూడా కనీసం 8 నుంచి 10 గంటల మాడ్యూల్ ఒకటి ఇచ్చేస్తాం. దాని తర్వాత మా అభ్యర్థన ఏంటంటే కనీసం మీరు వారానికి ఒక 2-3 గంటలు పిల్లలతో ఆడించండి. అది మీరు ఎట్లా ఏ వీళ్ళు చూసుకొని చేస్తారో అది చేయండి. దాని తర్వాత అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భం పురస్కరించుకుని వాళ్ళతో పోటీలు పెట్టండి. చిల్డ్రన్స్ డే అప్పుడు కావచ్చు, ఆగస్ట్ 15th కావచ్చు, ఏ సందర్భం కూడా అవసరం మీరే సందర్భం క్రియేట్ చేసుకోవచ్చు. చిన్న టోకెన్ ప్రైజెస్ వాళ్ళకు పోటీ అంటే పెద్ద ప్రైజ్ కూడా వాళ్ళకు గుర్తింపే వాళ్ళకి పెద్ద రికగ్నిషన్. ఇది కనుక మీరు చేస్తే ఆ మండలం పై స్థాయిలో మేము పెద్ద ఎత్తున టోర్నమెంట్ చేద్దాం. ఇది దాదాపు ఒక 5-6 సంవత్సరాలు కనుక వరుస కనుక చేస్తే చెస్ కల్చర్ అనేది బలంగా వేలుంటుంది. దీంతో రేపు అకాడమిక్స్ లో పోయిన చదువులో కావచ్చు, జీవితంలో స్థిరపడ్డారు ఇప్పుడు నేర్చుకునే ఈ యాటిట్యూడ్ ఏదైతున్నదో దాని తర్వాత స్కిల్స్ ఏవైతున్నాయో ఇది పెద్ద ఎత్తున అక్కడికి వస్తుంది. సో ఇప్పుడు స్కూల్ పిల్లలకే కాకుండా మేము కాలేజీలలో కూడా చెస్ క్లబ్ స్టార్ట్ చేస్తున్నాం. IIT బార్స్లో మొదలు పెట్టినాం, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో చేసినాం, ఓన్లీ మధ్య కిడ్స్ వరంగల్లో చేసినాం, కాకతీయ మెడికల్ కాలేజ్, దాదాపు అన్ని కాలేజీలు చేస్తాం. ఉద్దేశం ఏంటంటే అంటే వాళ్ళ ఫ్రీ టైంలో వాళ్ళు ఆడుకోవడం ఒకటైతే చాలా మంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కాలేజీ విద్యార్థులు కూడా కాబట్టి వాళ్ళ స్ఫూర్తిని ఈ ఆటను మళ్ళీ ఊళ్ళలో పరిచయం చేయడం ఒకటైతే ఇప్పుడు ఒక కాలేజీలో ఒక 1000 మంది 15 మంది ఉన్న దగ్గర ఒక 50 మంది రేపు వాలంటీర్ చేయడానికి కనుక రెడీగా వస్తారు అనుకోండి. అంటే అందులో వచ్చేస్తారు
వాళ్ళని మేము ఎట్లా రికగ్నైజ్ చేయాలి, ఎట్లా రీచ్ కావాలనే దాంతో కాలేజీలో కనుక చెస్ క్లబ్ అనేది అనుకుంటే ఆ డేటా బేస్ ఉంటుంది. దెన్ వీ కెన్ బ్రాడ్కాస్ట్ అవర్ రిక్వెస్ట్. ఇగో ఈ వరదనపేట చుట్టూ ఒక 10 గ్రామాలలో మీరు పోయి పిల్లలకు బేసిక్స్ నేర్పొస్తారా, లేకపోతే మనం పోటీలు పెట్టొస్తారా? ఇక్కడ మ్యాన్ పవర్ పెద్ద ఎత్తున కావాలి కాబట్టి మేము అనుకున్నాం కాలేజెస్ ఆర్ లైక్ రిజర్వాయర్స్ ఆఫ్ వాలంటీర్ పూల్స్. చాలా వేల కొద్ది మంది ఉంటారు కాబట్టి ఆడ 1-2-5% పిల్లలు మనం తరలియగలిగినా కూడా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు వేల కొద్ది మనకు వాలంటీర్స్ వెళ్తారు. అది ఒక దిక్కు. రెండోది గ్రామాలలో కూడా ఆటలు తీసుకుపోవడానికి ఎక్కడెక్కడైతే వేదికలు లేవు, నిజామాబాద్లో విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేది పటిష్టమైన వేదికలు, వాళ్ళ ద్వారా మేము రీచ్ అవుతాం. యూత్ క్లబ్ ఇటువంటి ఎక్కడ ఉంటే అక్కడ, కానీ అక్కడక్కడ ఆల్రెడీ కొంత యూత్ ఆర్గనైజ్ అయ్యి ఊళ్ళో పట్టించుకుంటూ ఉంటే వేదికలు ఉంటే అక్కడ మేము చేస్తాం. ఈ లోపు ఊరికి రీచ్ అయ్యే లోపు అక్కడక్కడ వాలంటీర్లు కనుక ఓ 4 సాపలు వేసుకొని చెట్టు కింద కూర్చొని రోజు 2 గంటలు ఆడ కూర్చుంటాం అంటే 4 చెస్ బోర్డులు ఇస్తాం. ఆడ చెస్ అడ్డా అని అంటున్నాం. చెస్ అడ్డాలు ఏంటంటే మనం 4 వాలంటీర్లు ఉంటే 4 అడ్డాలు పెట్టుకోవచ్చు. సో క్రమక్రమంగా గ్రామాల్లో కూడా కొంత ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి సో ఇది పెద్ద ఎత్తున. సో ఇంతకుముందు సార్ చెప్పిండు, మేము స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ మా ఆలోచన అంతా తీసుకుపోయి చేసినప్పుడు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ గవర్నమెంట్ కూడా చేయకపోయింది. ఖచ్చితంగా మీకు కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పి అందరు డిఓలకు సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు. ఆ సర్క్యులర్ కూడా నేను సార్కి షేర్ చేసినందుకు మీ అందరికి కూడా షేర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఉంటుంది. సో సార్ ఒకవేళ చేయకపోతే మీరు పంపించండి. అదేవిధంగా హిందూలో ఒక 1 full page స్పాట్లైట్ ఆర్టికల్ వచ్చింది ఒక 3 నెలల క్రితం, అద్భుతంగా కవర్ చేసిండు. తర్వాత ఈ సండే మోస్ట్ ప్రాబబ్లీ ఈ సండే కనుక తప్పిపోతే నెక్స్ట్ సండే ఈనాడు ఆదివారం స్పెషల్లో చెస్ నెట్వర్క్ స్టోరీని ప్రొఫైల్ చేస్తుంది. 2 ఉభయ రాష్ట్రాలలో ఈ స్టోరీ వస్తుంది కాబట్టి అది కూడా మాకు అక్కడక్కడ స్వతహాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ కావడానికి మరి ఒక అద్భుతమైన మాకు ఒక అవకాశం. సో సిమిలర్గా మీ కొలీగ్స్లో కానీ మీ ఊరు వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు మా వెబ్సైట్ ఉంది, దాని తర్వాత మీరు ఈమెయిల్ ఏదైనా మీరు మెసేజ్ పంపవచ్చు ఈమెయిల్ ద్వారా. అయితే మేము ఇంతకుముందు సార్ సెల్ ఫోన్లు తీసుకొచ్చే దుష్ఫలితాల గురించి సార్ చెప్పి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అయితే మేము సెల్ ఫోన్లు వాడవద్దు అని అంటలేము, అది మా అభిమతం కాదు. సెల్ ఫోన్లు మితంగా వాడండి. పిల్లలు మీకే సెల్ ఫోన్లు వద్దు అని అంటలేము, కానీ మితంగా వాడండి. మీరు దాంట్లోనే పడిపోతే అది మిమ్మల్ని ఎటేటో పట్టుకోపోతే టైం అంతా బర్బాద్ అయింది. సో మేమేమంటున్నాం, ఈ ఆడడం వల్ల మీకు చదువులో బాగా ఎక్కడికి వస్తుంది, వేరే వాటిలో బాగా ఎక్కడికి వస్తుంది అనే దానికంటే కూడా ఇది ఆడడం వల్ల మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆనందం అంటే ఇంగ్లీష్ తెలుగులో ఏమంటాం? హ్యాపీనెస్. జాయ్ అంటే ఏంది? జాయ్లో కూడా హ్యాపీనెస్ జాయ్ అంతా కూడా పర్యాయ పదాలు విన్నారా? సో మా మోటో ఏంటంటే ఇక్కడ కింద ఉన్నది మీకు అనిపిస్తుందో లేదో, లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్ అంటాను. చెస్ ఆడడం ద్వారా వచ్చే ఆనందాన్ని 10 మందికి పంచుదాం. విన్నారా? 10 మంది. సో లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. సో మీరు ఆడుకుంటే మీకు ఆనందం వస్తుంది, మిగతా ఉపయోగాలన్నీ తర్వాత. సో కాబట్టి మీరు ఒకసారి కొంచెం ఓపికతోని కొద్దిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పిల్లలకు వచ్చని విన్నా, ఇక్కడ ఎవరో టీచర్ కూడా నేర్పినట్టు ఉన్నారు. ఒకవేళ తను కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మీరే అన్నారా ఇక్కడ టీచర్ ఎవరో నేర్పుతున్నారు ఎవరన్నా? మీరు తెలుసా? ఆడదాం, ఇంకొక ఆట ఆడదాం మనం తర్వాత. సో ఎనీవే అయితే ఎవరైనా వస్తుంది చదువు ఒకసారి రానమ్మా. ఎవరు నువ్వు రాను ఇక్కడ ఇది చదువుతా ఇక్కడ ఉంది చదువు. ఇగో దీని మీద రాసిన ఏం రాసిన చదువుతా. ఒకళ్ళు ఎవరైనా ఒకళ్ళు రండి. ఇప్పుడు ఇక్కడ 3 స్లోగన్స్ ఉన్నాయి. ఇది తెలుగు, ఇంగ్లీష్. ఇది ఒకసారి చదివి ఉంది. చలో దోస్త్ చెస్ ఆడదాం. ఓకే, దోస్త్ అంటే తెలుసు కదా. ఓకే, లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. ఇంత ముందు అన్న కదా దాని మీద రాసింది. లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్, అది మా మిషన్ స్టేట్మెంట్. తర్వాత ఈచ్ వన్ 10. సో ఇక్కడ ఈచ్ వన్ టీచ్ 10 అంటారు. మీరు నేర్చుకోండి, 10 మంది నేర్పండి. మీ ఇంట్లో నాయనమ్మ కావచ్చు, మీ తమ్మునికో అన్నకో కావచ్చు, మీ వాడలో మీ ఇంటి పక్కల కావచ్చు, మీ వాడలో ఉన్న తాగుబోతు నేర్పించాలి. తాగుబోతు ఏంటంటే 4 రోజుల తర్వాత దాని మీద కంటే దీని మీద దృష్టి పెడతాం. విన్నారా? సో అయితే లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. 10 మందికి పంచుదాం. ఎట్లా? 10 మందికి నేర్పాలి. విన్నారా? సో నేనేమంటాను ఇక్కడ చలో దోస్త్ అని అంటే నేను
మీరందరూ కూడా చెస్ ఆడదాం అన్నారు. విన్నారా? మొత్తం వర్ధనపేట మొత్తం వినబడాలి. ఇంతకుముందు ఆ బాబు వచ్చిన తండాలకు కూడా వినబడాలి. విన్నారా? మీ ఊరు చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా మీకు యాక్సిడెంట్స్ ప్రకారంగా సార్ వీళ్ళని బట్టి అంటే లంచ్ తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కవర్లు కూడా ఉన్నవి, దానికి బుక్స్ కూడా ఉన్నవి, నేర్చుకోవడానికి బుక్స్ కూడా. ఏ స్కూల్కు ఎన్ని చెక్ బోర్డు వస్తుంది, ఎన్ని బుక్స్ వస్తాయి కూడా డీటెయిల్ ఉన్నవి. ఇప్పుడు ఒక వర్ధనపేట స్కూల్కు ఇచ్చేయండి సార్.